ఉంటావా? నాన్న చాలా లేరని? సార్. ఓకే. అసలు నాన్నని చూసిన గుర్తు కూడా లేదు కదా? నిజం చెప్పాలంటే నేను ఫోటోలో తప్ప రియల్‌గా చూడలేదు సార్. హ్మ్. అంటే జ్ఞాపకం లేదు. చూసాను అంటున్నారు గానీ నాకు జ్ఞాపకం లేదు సార్. ఓకే. కాదు ఏం అవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు ఇండస్ట్రీ‌లా? మంచి సింగర్ మంచి అవ్వాలనుకుంటున్నావా? సింగర్ అవ్వాలి. హ్మ్. అమ్మ ఏదైతే కలలు కనిందో వాటికి సాకారం చేయాలి. ఆమె అనుకున్నదాన్ని నెరవేర్చాలి అని ఒక గట్టిగా అయితే అనుకోనొచ్చాను సార్ ఇక్కడికి. ఓకే. అంటే అక్క, బావ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా? మీ బావ వాళ్ళ దగ్గర నుంచి? సపోర్ట్ ఇస్తారు సార్. ఓకే. స్టార్టింగ్‌లో అయితే చదువుకో ఇవన్నీ అవసరం లేదు. చదువుకుంటే జాబ్ వస్తది. మంచిగా జాబ్ జేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికెళ్ళి ఏదో పని అది ఇది అనటం కంటే అని అనేవాళ్ళు. మా బావగారు అనేవాళ్ళు. సాంగ్స్ పరంగా అయితే అక్క ఎక్కువ సపోర్ట్ చేస్తది సార్. అంటే ఓకే. అన్నారులే నువ్వు నీకున్న టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొని సపోర్ట్ ఇస్తది సార్ అక్క. ఓకే. తిను మీ తమ్ముడు? తమ్ముడికి తమ్ముడు గూడా సపోర్టే చేస్తాడు. స్టార్టింగ్‌లో తిట్టేవాడు. హ్మ్. అంటే నాకంటే పెద్దోడిలాగా బిహేవ్ చేస్తాడు సార్ నా ముందు. ఓకే. తిట్టేవాడు. "నువ్వు సాంగ్స్ పాడుతున్నావు, సోషల్ మీడియాలో పెడుతున్నావు. వీళ్ళందరూ ఆ పిల్ల పాటలు పాడుతుంది హ్మ్. అంటున్నారు. పెట్టొద్దు" అది ఇదని స్టార్టింగ్‌లో అనేవాడు. ఓకే. దాని తర్వాత ఏమనలేదు. ఓకే. ఏమనలే. నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో అనే తమ్ముడి నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. ఓకే.